తిప్పండి, రైట్ తిప్పండి, క్లచ్ వదిలేలా, రైట్ తిప్పండి, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రావాలి క్లచ్, రైట్ తిప్పండి, రైట్ తిప్పండి. ఇక్కడ చూడండి వ్యాన్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్, స్ట్రైట్ అయింది కదా మేడం రోడ్లో, స్ట్రైట్ వేసుకో, క్లచ్ రిలీజ్ చేయండి, కంప్లీట్ రిలీజ్ చేయండి, కంప్లీట్ రిలీజ్ చేయండి క్లచ్. చూడండి మేడం లెఫ్ట్ పట్టుకున్నాను, వెహికల్ లెఫ్ట్కి వెళ్తుందా ఇలాగా, క్లచ్ నొక్కండి కంప్లీట్, బ్రేక్ చేయండి మేడం, చేయండి కొద్దిగా బ్రేక్, రిలీజ్ చేయండి బ్రేక్. ఎస్ వెళ్ళిపోతుంది చూడండి. ఇందాక సడన్ బ్రేక్ చేసింది అనుకున్నాం, ఇప్పుడు లైట్గా బ్రేక్ చేసిన దానికి అబ్జర్వేషన్ చేయండి. కొద్దిగా రైట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయాలి క్లచ్ కంప్లీట్, రైట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ చేయండి కంప్లీట్, రైట్ తిప్పండి మేడం కంప్లీట్ క్లచ్ రిలీజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో ఫుట్ రెస్ట్ ఉంటుంది, అక్కడ రెస్ట్ తీసేసి లెఫ్ట్ ఇండికేటర్ వేయండి మేడం, లెఫ్ట్ అప్ స్టేజ్ మేడం, ఇందాక నుంచి మిస్టేక్ చేస్తున్నారు, లెఫ్ట్ అంటే రైట్ వేస్తున్నారు. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, రౌండ్గా తిప్పండి, బస్ రైట్ తిప్పండి మేడం, బస్ కొద్దిగా లెఫ్ట్కి రావాలి మేడం, స్ట్రైట్గా పర్సన్స్ దగ్గరికి వెళ్తుంది చూడండి, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి, హారన్ చేయండి, స్లోగా లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ కొద్దిగా లెఫ్ట్, మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి, యాక్సిలేటర్ ఇవ్వండి, రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి, హారన్ చేయండి మేడం స్టూడెంట్స్కు. ఎస్ వెహికల్ మన వెహికల్ లెఫ్ట్కి వెళ్తుంది కదా, రోడ్ ఎటు ఉంది మేడం, అటంటే రైటా లెఫ్టా, క్లచ్ నొక్కండి మేడం, మీరు అందుకే అడుగుతున్నాను, రైట్ క్యాబ్ ఉంది, మన వెహికల్ ఎటు వెళ్ళాలంటే రైట్ కానీ వెళ్ళిపోవాలి, క్లచ్ రిలీజ్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి కొద్దిగా సత్య పట్టుకోవాలి, లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, క్లచ్ నొక్కండి, లెఫ్ట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్ ఇప్పటికి కూడా, క్లచ్ నొక్కండి, క్లచ్ నొక్కండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, బ్రేక్ మీద లేకుండా ఉండాలి మేడం, రైట్ తిప్పండి ఇమీడియట్లీ, బ్రేక్ వదలండి ఫస్ట్, తర్వాత క్లచ్ రిలీజ్ చేయండి, లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్, లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి, స్ట్రైట్ చేసేసుకోండి, దాన్ని క్లచ్ నొక్కండి, లెఫ్ట్ సైడ్ ఆటో ఉంది చూసారా, స్ట్రైట్ చేసుకోండి, క్లచ్ రిలీజ్ చేయండి, డివైడర్ ఉంది రైట్ సైడ్లో, క్లచ్ రిలీజ్ చేయండి, ఇది రిలీజ్ చేసి మిగతా వర్క్ చేసేసుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా క్లచ్ ఎప్పుడు రిలీజ్ చేయాలనేదే ఉంటుంది, అందుకని ఫస్టే రిలీజ్ చేసేసుకోవాలి మీరు, హారన్ చేయండి, ఎస్ రైట్ తిప్పండి మేడం, మీరు ఎవ్రీ టైం కంప్లీట్ లెఫ్ట్కి వచ్చేస్తున్నారు, క్లచ్ నొక్కండి, స్టీరింగ్ చూడండి లెఫ్ట్ తిప్పే పట్టుకున్నారు ఇప్పటికి కూడా, అలా రైట్ తిప్పండి, డన్, స్లోగా లెఫ్ట్ తిప్పండి మేడం, తిప్పండి లెఫ్ట్ తిప్పండి, ఎస్ రైట్ తిప్పండి ఇమీడియట్లీ, వెళ్ళిపోతుంది వెహికల్, ఇక్కడ చూడండి వెళ్ళిపోతుంది, మీరేం చేయాలి, తిప్పాలి రైట్, తిప్పండి రైట్, బస్ 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 బస్, స్ట్రైట్ చేసుకోండి, క్లచ్ నొక్కండి కంప్లీట్, ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా స్లోగా రిలీజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ చూడండి మేడం బైక్ ఉంది, ఇదే లైన్లో వెళ్ళాలి, టర్న్ చేయకూడదు, వెళ్ళండి, మీరు హాఫ్ సెంటీమీటర్ టర్న్ చేసినా కూడా వెహికల్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం, ఖచ్చితంగా మనం స్లోగా టర్న్ చేయడానికి ట్రై చేయాలి. ఎస్ కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసేసుకోండి, మళ్ళీ ఎస్ బ్రేక్ చేయండి మేడం, స్లోగా రిలీజ్ చేయండి, మళ్ళీ ఇంత స్లోగా చేయాలి, బ్రేక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిలేటర్ ఇవ్వండి, బ్రేక్ చేయండి మేడం, స్లోగా క్లచ్ నొక్కండి కంప్లీట్, ఎస్ బ్రేక్ వదలండి, వెహికల్ వెళ్ళిపోయింది కదా, మనం వెళ్ళాలంటే ఏం చేయాలి, క్లచ్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయాలి మేడం, క్లచ్ రిలీజ్ చేయాలి అని అడుగుతున్నాను నేను, ఎక్సిలేటర్ అడగట్లేదు కదా, మీరు ఎక్సిలేటర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, నేను క్లచ్ గురించి చెప్తున్నాను, ఈరోజే ఇచ్చాను మీకు క్లచ్, ఓకేనా, క్లచ్ నొక్కండి కంప్లీట్, క్లచ్ రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, రిలీజ్ చేయండి క్లచ్, స్లోగా క్లచ్ నొక్కండి, నొక్కండి క్లచ్, లేట్ చేయవద్దు, క్లచ్ రిలీజ్ చేయండి, ఈ క్లచ్ నొక్కినప్పుడు మీరు ఎక్సలేటర్ ఇవ్వకూడదు, ఓకేనా, ఈ క్లచ్ కంప్లీట్గా రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎక్సలేటర్ స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడు మీరు క్లచ్లో ఎక్సలేటర్ వేస్తే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను రేజ్ అవుతుంది మేడం అంతవరకే అని చెప్పాను, అట్లా ఎందుకంటే క్లచ్లో ఎక్సలేటర్ వేస్తే మన కాన్సన్ట్రేషన్ ఇంజన్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, అంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది అని నేను చెప్తున్నాను, క్లచ్ నొక్కండి కంప్లీట్, చూడండి వెహికల్ అయితే ఆగట్లేదు, వెళ్ళే అంత స్పీడ్ వరకు ఎంత దూరం డౌన్ ఉంటే అంత దూరం వరకు వెళ్తుంది, ఆగే చోట ఆగిపోతుంది, బ్రేక్ చేయండి స్లోగా, ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి, ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తేనే వెళ్తుంది అన్నట్టు మనకు, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా వెళ్ళాలి మన వీల్ని, ఓకేనా, 1 సెకండ్ ఒకేసారి రిలీజ్ చేస్తే ఇట్లా ఆగిపోతుంది వెహికల్, అట్లా ఆగిపోతుంది, అది మీ కార్ అయినా నా కార్ అయినా ఎమ్మెల్యే కార్ అయినా ఎవరి కార్ అయినా కూడా ఇట్లనే ఆగిపోతుంది,
కాబట్టి మనం క్లచ్ అనేది ఎంత నిదానంగా రిలీజ్ చేస్తే వీల్ అనేది అంత నిదానంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళదు వెహికల్. అందుకనే ఎక్సలేటర్ అవసరం లేదు మేడం అని చెప్తున్నాను. మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్సలేటర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రేక్ అవసరం ఉంటుంది. మీరు ఇందాక ఎక్సలేటర్ ఇచ్చారు, మన ఫ్రంట్లో ఆటో ఉంది. సో ఆటో దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం బ్రేక్ చేయాలా, ఎక్సలేటర్ ఇవ్వాలా మేడం? బ్రేక్ చేయాలి. అంటే మనకు అంత తొందరగా మైండ్ అనేది యాక్టివేట్ కాదు. సో కాబట్టి ఎక్సలేటర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లచ్ నొక్కండి, కంప్లీట్ స్టార్ట్ చేయండి. ఎస్, 1 సెకండ్. స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి స్లోగా. లేట్ అవుతుంది. బస్ వెళ్తుందా వెహికల్ చూడండి. ఒక్క నిమిషం క్లచ్ని అక్కడ హోల్డ్ చేయండి. వెళ్ళిపోతుందా మేడం? ఇప్పుడు మీరు అడిగినట్టు సడన్గా ఒకసారి వదిలేసేయండి. ఆగాలి చూడండి. క్లచ్ నొక్కండి, కంప్లీట్ ప్రెస్ చేయడము ఫాస్ట్గా చేయండి. రిలీజ్ చేసేటప్పుడు మీ అక్కడ స్పీడ్ను బట్టి నిదానంగా రిలీజ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ 30 అబోవ్ స్పీడ్ ఉన్నామనుకోండి, ఫాస్ట్గా రిలీజ్ చేయాలి. బిలో స్పీడ్ ఉంటే ఇట్లా నిదానంగా ఉన్నప్పుడు నిదానంగా రిలీజ్ చేయాలి. క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. క్లచ్ నొక్కండి మళ్ళీ ఒకసారి. క్లచ్ రిలీజ్ చేయండి. బాస్ అంతే. క్లచ్ పట్టుకోండి, క్లచ్ నొక్కండి, క్లచ్ నొక్కండి, రిలీజ్ చేయండి కొద్దిగా, రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి కంప్లీట్. ఎస్, ఎంత స్లోగా వెళ్తుందని బ్రేక్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ తిప్పండి కంప్లీట్. లెఫ్ట్ 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 తిప్పండి కంప్లీట్. లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. ఎస్, అంతే. క్లచ్ పట్టుకొని బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి. తిప్పొద్దు, రైట్ తిప్పొద్దు, మళ్ళీ రైట్కి వెళ్ళిపోతారు. లెఫ్ట్ తిప్పారు అయితే కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి, కంప్లీట్ లెఫ్ట్. ఎస్, క్లచ్ నొక్కండి కంప్లీట్. బ్రేక్ స్ట్రైట్ చేసుకోండి, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు మన వెహికల్ స్ట్రైట్. బ్రేక్ వదలండి, చూడండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఫ్రంట్లో చూడండి స్ట్రైట్గా ఉంది వెహికల్. కానీ మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైట్ అయితే రైట్ తిప్పండి, సరిపోతుంది. ఫుల్గా తిప్పకూడదు. క్లచ్ రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి క్లచ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. డ్రైవింగ్ విత్ లైసెన్స్ అయితే 10,000 ఛార్జ్ చేస్తామండి. స్ట్రైట్ తీసేసుకోండి. ఓన్లీ డ్రైవింగ్ అయితే 5,000 ఛార్జ్ చేస్తాం. క్లచ్ నొక్కండి కంప్లీట్. బ్రేక్. అవునండి, 2 టైమ్స్ ఆర్టీఓ ఆఫీస్కి రావాలి.